హే గైస్, ప్రజెంట్ మనము అరుణాచలంకి ట్రిప్ వేసాము అనమాట. ఇప్పుడు మేము అనేది మాకు డైరెక్ట్ ట్రైన్కి ఖాళీ లేవని చెప్పేసి మేము అక్కడక్కడ దిగుతూ వెళ్ళాము. ఇప్పుడు ప్రజెంట్ అనేది మేము నసరాపేట నుంచి తిరుపతికి ఫస్ట్ మేము వెళ్ళాము, బుక్ చేసుకున్నాము అక్కడి వరకు. ఇంకా ఇప్పుడు నసరాపేట నుంచి బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము నసరాపేటకి. తర్వాత ఇప్పుడు ఇంకా ట్రైన్ వచ్చేస్తానే మేము అనేది ఆర్ఏసీ బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఖాళీ లేవని చెప్పేసి ఆర్ఏసీ బుక్ చేసుకున్నాము. ఒక బెర్త్కు ఇద్దరు అలా. ఇంకా మేమైతే నలుగురం కాబట్టి మాకు 2 బెర్త్స్ వచ్చాయి. మేము నలుగురు సెట్ అయిపోయాము. ఒకే సీట్లో ఇద్దరు అలా 2 సీట్లు మేము సెట్ అయిపోయాయి. ఇంకా అలా మేము బాగా విండో దగ్గర వచ్చింది కాబట్టి ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటూ మూవీ చూస్తా అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. తర్వాత వెదర్ చూడండి బయట ఎంత బాగుందో, అంటే సన్సెట్ అప్పుడు. ఇంకా అలా మేము ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేసాము. తర్వాత అనేది ఎర్రగుంట్ల అనేది ఇప్పుడు ప్రెసెంట్ రీచ్ అయిపోయాము. మావాడు చూడండి ఆకలి ఎత్తని చెప్పేసి 1 o'clockకి స్నాక్స్ తీసుకొని తింటా దిగేసి అక్కడక్కడ స్టేషన్లో మళ్ళీ ఎక్కేసాము. తర్వాత అనేది ఇంకా ఈ నుంచి దగ్గరే కాబట్టి తిరుపతి రీచ్ అయిపోయాము. ఇంకా మేము ఇక్కడ తిరుపతిలో దిగేసిన తర్వాత ఇలా చిన్నగా నెక్స్ట్ ట్రైన్ కోసము చూసేసి టైం ఉందని చెప్పేసి ఇంకా అలా రోజు వెయిట్ చేసి ట్రైన్లో మళ్ళీ ఇక్కడ నుంచి తిరుపతి నుంచి మేము వచ్చేసి కాట్పాటి ట్రైన్ అనేది మళ్ళీ ఇంకొక ట్రైన్కి ఎక్కేసాము అనమాట. ఇప్పుడు ఈ తిరుపతిలో ప్రజెంట్ మేము అలా కొంచెం ఒక 1 hour టైం ఉంటే ఎంజాయ్ చేసేసి ఫేస్ వాష్ చేసేసుకొని మళ్ళీ అనేది మేము స్టార్ట్ అయిపోయాము తిరుపతి నుంచి కాట్పాటికి అనమాట. ఇది చిత్తూరు మీద నుంచి పోతుంది. ఇంకా మేము ట్రైన్ వచ్చేసి ఎక్కేసాము. అక్కడ చూడండి తిరుపతిది మెట్ల దారి ఎంత బాగా కనిపిస్తుందో, గాలిగోపురం. అందుకే అది క్యాప్చర్ చేశాను. ఇంకా అక్కడ కొంచెం దూరం వెళ్ళడానే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. మేము అరౌండ్ 8 AM అలా ఆ టైంకి అనేది మేము రీచ్ అయిపోయాము కాట్పాటికి. ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు చూడండి విండో కాడ వచ్చిందిగా ఇంకా నుంచి చెప్పేసి ఇంకా అలా ఎంజాయ్ చేసుకుంటూ చిన్నగా అలా వెళ్ళిపోయాము. ఇంకా తర్వాత కాట్పాటికి అనేది మేము దాదాపు మాకు కాట్పాటికి తిరుపతి నుంచి ఒక 2.5 hours 3 hours పట్టిందండి. ఇంకా తర్వాత ఇక్కడ కాట్పాటి నుంచి మనము వేలూరుకి వెళ్ళాలి, అంటే అక్కడి నుంచి బస్సులు ఉంటాయన్నమాట అరుణాచలంకి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఒక 5 ఉంటుంది ఆటో తీసుకున్నాము. మనకు ఛార్జ్ ఒక 20 rupees అలా తీసుకుంటాడు. ఇప్పుడు మేము అనేది వెల్లూరు నుంచి అరుణాచలం డైరెక్ట్ టికెట్ తీసుకున్నాము. బస్ అనేది 75 rupees ఛార్జ్ చేశాడు. అరుణాచలం అన్న తిరువణమలై అన్న ఒకటే. వీడియో 75 rupees ఛార్జ్ చేశాడు. మేము 4 members కదా, 300. ఇంకా అలా మాకు అప్పటికే ఇంకా కొంచెం మర్చిపోయాం కాబట్టి ఇంకా నిద్రపోయాం మేము. చూడండి అసలు ఇక్కడ లొకేషన్ అనేది కొంచెం కొత్తగా కాబట్టి ఎవరికైనా కొంచెం బాగా అనిపించింది. బాగుంది అసలు ఈ లొకేషన్ మొత్తం అంతా. ఇంకా మేము అనేది అరుణాచల్కి రీచ్ అయిపోయాము. అరుణాచల్కి రీచ్ అయిన తర్వాత కొంచెం బయటికి వస్తే మనకి రాజగోపురం అనేది కొంచెం ముందుకు వెళ్తే రాజగోపురం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా మీరు బయటకు వస్తానే ఇప్పుడు కొంచెం దూరం అలా వస్తానే మీకు రాజగోపురం అనేది కనిపిస్తూ ఉంటుంది. స్ట్రైట్ వెళ్ళిపోవడమే. మేము అనేది రాజగోపురం స్ట్రైట్నే ఆ సేవా మందిర్ అని ఒకటి రూమ్స్ తీసుకునేది ఉంది. మేము తీసుకున్నాము. 4 members మాకు 1000 rupees ఛార్జ్ చేశాడు. ఏసీ కావాలంటే నా ప్రొవైడర్స్ దాన్ని బట్టి రేట్లు కూడా ఉంటాయి. ఇదే సేవా మందిర్. దాని స్ట్రైట్గా బాలాజీ హోటల్ అని ఉంటుంది. ఫుడ్ అనేది ఎక్సలెంట్ ఉంది, మస్ట్ ట్రై చేయండి. ఒకవేళ ఇన్కేస్ తీసుకుంటే అక్కడ. ఇవే మేము తీసుకున్న రూము 2 beds ఇచ్చాడు. ఒక బెడ్కి 2 అలా చొప్పున 4 members సెట్ అయింది. 2 members కావాలంటే 500 అలా ఉంటుంది. 24 hours కదా మనకి ఏదని చెప్పేసి మేము ఇంకా అలా తీసుకున్నాము. ఇంకా అక్కడనే టైం ఉందని చెప్పేసి తినేసి
ఒక 2 hours రెస్ట్ తీసుకొని ఇంకా మేము గిరి ప్రదక్షిణ తిన్నాకనే వెళ్ళకూడదు కదా. సో దట్స్ వై ఒక 2 hours అలా రెస్ట్ తీసుకొని మేము 2కి అనేది స్టార్ట్ అయిపోయాము. తర్వాత గుడి దగ్గరికి వచ్చేసాము. మేము గుడి దగ్గరికి వచ్చేసి ఇంకా దండం పెట్టేసుకొని మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ గిరి ప్రదక్షిణలో మనకు అనేది 8 లింగాలు ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క లింగం చూసుకుంటా వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం వస్తుంది. ఒక గుడి కాడ నుంచి ఒక 200 meters 150 meters రాగానే మీకు అనేది ఇంద్రలింగం వస్తుంది. అక్కడ మేము దర్శించుకొని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. రెండోది వచ్చేసి అగ్నిలింగం. ఇక రోడ్డు చూడండి, కొంచెం కన్స్ట్రక్షన్ అలా జరుగుతుంది. రోడ్డు అనేది ఒక 1 kilometer అలా కొంచెం మేము ఒట్టికాలతో నడిచాం కదా, కొంచెం అలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అగ్నిలింగం తీసుకున్నాము రెండోది. తర్వాత రవణ మహర్షి ఆశ్రమం అని ఉంటుంది మిడిల్లో. అది మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి వెళ్ళండి. ఫోన్స్ అనేది అలవ్ లేదు, కానీ నిశ్శబ్దంగా చాలా బాగుంటుంది. ఇది అనేది యమలింగము. ఇంకా యమలింగం అనేది మేము దర్శించుకొని ఇంకా అలా ముందుకు వచ్చాము. తర్వాత వచ్చేసి నైరుతి లింగం 4వది. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. ఫోన్స్ అలవ్ లేవు కాబట్టి నేను చూపించలేదు, ఊరికే బయట అలా చూపించాను అంతే. నెక్స్ట్ వచ్చేసి వర్ణలింగం అన్నమాట. ఇంకెక్కడ కూడా సేమ్ అంతే అండి. అన్నీ బయట అదే చూసేసి చూపించాను. ఫోన్ అలవ్ లేవు కాబట్టి. తర్వాత వాయులింగము. వదిలేసి లారీ వెనకాల వచ్చింది. నెక్స్ట్ ఇది అనేది కుబేరలింగం అన్నమాట, 7వది. ఇక్కడ ఈ కుబేరలింగం అనేది కూడా చాలా కొంచెం బాగుందండి బాగా. ఇది దర్శించుకున్న తర్వాత నెక్స్ట్ ఇది దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తానే మనకు అనేది మోక్ష మార్గం అనేది ఉంటుంది. అంతే అండి, అన్నీ బయట చూపించాను. మొబైల్ అలవ్ లేదు కదా. ఇదనేది మోక్ష మార్గము. దాదాపు మనకు ఈ మోక్ష మార్గం మేము వెళ్ళాలంటే దాదాపు ఒక 2 hours పట్టేలా ఉంది. అంత ఉంది లైన్. చూడండి ఎంతమంది ఉంటారో. ఒక్కొక్కరికి ఒక 5 minutes చేసుకున్నా కూడా దాదాపు 100 members దాకా ఉండదు. చాలా టైం పడుతుంది అని చెప్పేసి మేము అనేది ఇప్పటికే అక్కడికి వెళ్ళే మోక్ష మార్గంకి వెళ్ళాక 4 o'clock అయిపోయింది. 4 PM అయిపోయింది. 8 o'clockకే కదా మళ్ళీ క్లోజింగ్. ఈవినింగ్ 2 hours 3 hours అయిపోతే దర్శనం అనేది మిస్ అవుతామని చెప్పేసి ఆ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇది అదే పంచముఖాలు అది అదే ఉందంట. అది రోడ్డు మీద ఎలా అంటే ఇది వచ్చేసి ఈశాన్య లింగం అండి. లాస్ట్ ఫైనల్ వన్. ఇది చూసేసిన తర్వాత చిన్నగా ఇక్కడ నుంచి ఒక 1 kilometer ఉండిద్ది. ఇక వచ్చేసాము. అదే స్ట్రైట్ కనిపించింది కదా, అదే రాజగోపురము. ఇక్కడ నుంచి మనం వెళ్తాము దర్శనం. స్ట్రైట్ వెళ్తే మీకు దర్శనానికి వెళ్ళచ్చు. ఇది అనేది లోపల అరుణాచలం లోపల గుడి చాలా బాగుంది అసలు. వెదర్ మొత్తం ఆ టోను ఓం అని శబ్దం చాలా బాగుందండి. ఇది చూడండి గోపురం అసలు చాలా బాగుంది అసలు. ఏంటంటే అప్పట్లో కట్టడం అనేది అది ఇమాజినేషన్ చేసుకోవడానికి కొంచెం చాలా విచిత్రంగా అనిపించింది. చాలా బాగుంది అసలు. ఆఫ్టర్ 14 kilometers దర్శనం తర్వాత మా కాళ్ళు చూడండి ఎలా అయిపోయాయో. ఇంకా టెంపుల్ దగ్గర వెళ్తానే ఆ పెయిన్స్ గిన్స్ అనేవి ఏం లేవన్నమాట. ఆ వెదర్, ఆ సౌండ్, ఆ టోన్స్ అలా వల్ల ఆ ఫీల్ వల్ల మొత్తం ఆ పెయిన్ మొత్తం రిలీఫ్లా అనిపించింది అసలు. తర్వాత మేము దర్శనం చేసుకుంటే చాలా లేట్ అయిపోయింది. ఇది వచ్చేసి ఒక పాయింట్ అనమాట. ఒక పాయింట్ ఉండింది. అక్కడ నిలబడుకొని మనం చూస్తే మనకు 9 గోపురాలు అనేది కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే అది చూడండి. అదొకటి, దాని వెనుకలు ఒకటి 5. ఇక్కడ మీకు యువతల సైడ్ ఒక 2 or 3 కనిపిస్తాయి. అదండి ఇక్కడ 1 2, దాని వెనుకలు ఒకటి ఉండిద్ది.
ఇలా మొత్తం 9 ఉంటాయండి అరౌండ్. ఇలా ఒక పాయింట్ అదే దేవాలయంలో ఒక పాయింట్ నుంచి చూస్తే మీకు 9 గోపురాలు అనేది కనిపిస్తాయి. తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా అయిపోయిన దర్శనం అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసుకొని తర్వాత అనేది మళ్ళీ రిటర్న్ అనేది మేము స్టార్ట్ అయిపోయాము. మేము అనేది ఇక్కడ నుంచి పాండిక్ అనేది ట్రిప్ వేసామండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 110 కిలోమీటర్స్ అని చెప్పేసి పాండిక్ అనేది ట్రిప్ వేసాము. బస్ స్టాండ్ పాండి వీడియో అనేది కూడా నేను నెక్స్ట్ దాంట్లో పోస్ట్ చేస్తాను. అది కొంచెం లెంత్ అయిపోద్ది అని చెప్పేసి పెట్టలేదు. పాండిది అంత మొత్తం వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.